గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం. నేటి అంశం దత్తపది, సంఖ్య 130. ఇచ్చిన పదాలు నది, మది, పది, గది. విషయము గురు శిష్య సంబంధము. ఛందస్సు ఏ ఛందస్సులోనైనా పద్యం రాయవచ్చు. సందర్భం: అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః అని మనం గురువుకు నమస్కరిస్తాం. ఎందుకంటే గురువు తన జ్ఞానమనే తేజస్సుతో మన అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలుతాడు. కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా పరతత్వాన్ని గురించి గురువు బోధిస్తాడు. తద్వారా బ్రహ్మానందాన్ని అందిస్తాడు. శిష్యుడు గురువుగారి బోధనలను భక్తి శ్రద్ధలతో శ్రవణం చేసి క్రమంగా మననము మొదలైన వాటిని చేస్తూ జ్ఞానిగా మారుతాడు. ఇలా తమ ధర్మములను చక్కగా నిర్వహిస్తే గురు శిష్యుల బంధం పెరుగుతుంది, ఆదర్శవంతమవుతుంది అని వివరించే సందర్భం. ఛందస్సు మత్తేభ విక్రీడితం. మదినజ్ఞానపు చీకటిందునుము శ్రీమద్జ్ఞానతేజమునన్ పదిలమ్మౌ పరతత్వబోధనిడు శోభన్ శిష్యవర్గానికిన్ ముదమందింపగ దివ్య మార్గములు చూపున్ సద్గురుండు ఎన్న విన్నది శ్రద్ధన్ మననమ్ము జేయు మదిలోనన్ శిష్యుడున్ భక్తితో ఇది పెంచున్ గురు శిష్య బంధమును వర్ణింపంగా ఆదర్శమౌ. మదినజ్ఞానపు చీకటిందునుము శ్రీమజ్ఞానతేజమునన్ పదిలమ్మౌ పరతత్వబోధనిడు శోభన్ శిష్యవర్గానికిన్ ముదమందింపగ దివ్య మార్గముల జూపున్ సద్గురుండెన్న విన్నది శ్రద్ధన్ మననమ్ము జేయు మదిలోనన్ శిష్యుడున్ భక్తితో ఇది పెంచున్ గురు శిష్య బంధమును వర్ణింపంగనాదర్శమౌ. కలము మరియు గళము కోట రాజశేఖర్ 5/1/2018.